నమస్తే నా రైతు సోదరులందరికీ. ఇక్కడ అన్న మన పోవా కంపెనీ అన్న ఉన్నాడు, ఎఫ్టీ ఫీల్డ్ టెక్నీషియన్. మనకు కొన్ని డౌట్లు ఉన్నాయి కదా, అన్ననైతే డైరెక్ట్ అడిగి తెలుసుకుందాము. ఆయన ఇప్పుడు మన కంపెనీ ఎప్పుడు తెరుస్తారన్నా? మన కంపెనీ వచ్చేసి 15వ తారీఖు తెరుస్తారు. డిసెంబర్ 15వ తారీఖు. అన్ని కంపెనీలు ఓపెన్ అవుతాయి అప్పుడు లోపు? అన్ని కంపెనీలు ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఫస్ట్ నల్లగా కొంటారా ఈ ఆకు కొంటారా? ఫస్ట్ నల్లగా కొంటారు. నల్లగా దానికి రేటు ఏమైనా ఫిక్స్ అయిందా? రేట్ ఏం ఫిక్స్ కాలేదు ఇంకా. అంటే అందాజు ఎంత ఉండొచ్చు రేటు? అందాజు వచ్చేసి 7,000 స్టార్ట్ అవుతుంది. 7,000 నుంచి 12-13 కూడా ఉండొచ్చా? ఈ ఆకు ఎంత ఉంటుంది అన్న రేటు? ఇది దానికి ఏమైనా ఫిక్స్ అయిందా? ఈ ఆకు నల్లగా కాకుండా కొసరు కాకుండా ఈ ఆకుకి అది ఫిక్స్ కాలే. ఒకవేళ ఉంటుంది కదా అందాజు చెప్పింటారు కంపెనీలో ఎంత? 15 నుంచి 16-17 వరకు ఉండొచ్చు అంతే. లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు వర్షం తడిచింది కదా ఈరోజు, ఏమైనా ప్రాబ్లం అవుతుంది? ఏం ప్రాబ్లం అయితే ఏం కాదు, ఏం పెద్ద వర్షం కాదు కాబట్టి ఏం పెద్ద. ఇప్పుడు ఆడ పచ్చాకు ఉంది కదా, ఆటలో అట్లాంటిది పచ్చాకు తడిస్తే ఏమన్నా ఇబ్బంది అవుతుంటావా? ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎండినాక తడిచినావా అంత ఇబ్బంది ఏమి ఉండదు. కంపెనీ కాడికే రావాలా మీరే వచ్చి తీసుకొస్తారా అని? ఇటుకే వచ్చి మేము కంపెనీ కాడికి వచ్చి ఆడికే వచ్చి మామూలు మండ పెట్టేటప్పుడు ఏమన్నా మీరు వచ్చి చెప్తారా ఎట్లా పెట్టాలనేది? ఇట్లా కాళ్ళం కాడ చెప్తారా ఇతల కాడికి? కొట్టడానికి డబ్బులు పడతావని కదా, ఏమన్నా పడతాయి దానికి? వేరే కంపెనీ నుంచే పడతాయని చెప్పినారు. చెండు కొట్టాలా? ఇప్పుడు చేనులో చెండు ఉన్నాయి కదా, గ్యారంటీ కొట్టాలా? మంచి క్వాలిటీ వస్తుంది ఆకు. కొంతమంది కొట్టలేరు కదా. ఇప్పుడు పైన చిన్న ఆకు వస్తుంది కదా చెండు కొట్టకుంటే, ఎట్లా అది కూడా పట్టుకుంటారా? అది లాస్ట్ వరకు ఏం చెప్పలేము దాన్ని, ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి చూస్తే అది కొనడం కష్టమేటవా? కింద అయితే కొంటారు కదా, నాలుగైతే ఖచ్చితంగా తీసుకుంటారు. పైది డౌట్. లాస్ట్ ఇయర్ అంతా కొన్నట్టుండ్రి. లాస్ట్ ఇయర్ కొన్నారు అప్పుడు అవసరం కాబట్టి, ఈసారి ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం కష్టం. ఈసారి ఎట్లున్నాయన్నా పంటలు బయట? ఈసారి పంటలు పర్లేదు, బాగానే ఉన్నాయి. అంటే లాస్ట్ కంటే ఈసారి పంట దిగుబడి తక్కువనే కానీ ఎక్కువ ఉందా పంట? ఎక్కువ సాగు చేసినారా? పంటలు ఎక్కువ వేసినారు కానీ పంట దిగుబడి అయితే తక్కువ ఉంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మన కంపెనీకి మన గూడూరు ఇటు సైడ్ నుంచి ఎన్ని ఎకరాలు వచ్చినాయి? మన ఈ సైడ్ మన కంపెనీకి వచ్చేసి పోయినసారి ఒక 25 ఎకరాలు వచ్చింది. ఈ ఇయర్ ఎంత ఉంటుంది? ఈ ఇయర్ వచ్చేసి 280 ఎకరాలు. 25 ఏడా 280 ఎకరాలు మొత్తానికి అంత వచ్చినా కూడా రేట్ అయితే ఉంటుందా? రేట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మనకి. పర్లేదంటారు రేట్ అయితే? ఎట్లా మీరు వచ్చి చూసిపోతున్నారా? ఇప్పుడు ఫీల్డ్ పోతున్నారా? ఇతల కాడికి తిరుగుతుంటారా? ఏ ఊర్లు ఇచ్చినారా నీకు? కల్లపారి, ఇల్లదిన్న, లింగం దిన్న, ఇటు సైడ్ అంతా గూడూరు, రావుల చెరువు మొత్తం.